ఏం గాయస్ పిలిచింది అసలు ఏంటిదో కూడా చెప్పట్లేదు మాకు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఇప్పటి నుంచి అడుగుతున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు టాక్స్. సరే, ఇవాళ నేను ఒక వీడియో చేద్దామని శ్రావణి షనుని రమ్మన్నా. ముందు ఈ వీడియో చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎస్, చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇంకొకటి చేసి పడేయండి. ఇంకొకటి పడేయద్దు, పడేస్తే ఉండదు అక్కడ. సరే ఒక నిమిషం ఆగండి. నేను ఇవాళ ఒక వీడియో చేయడానికి వీళ్ళు రమ్మన్నాను. నెట్టేవాడికి ఊరికే రాదు, అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఇంతకీ నేను ఇవాళ ఒక వీడియో చేద్దామని వీళ్ళని రమ్మన్నాను. తమ్నైల్ చూస్తే మీకు అర్థమవుతుంది, కానీ ఇంతవరకు వీళ్ళకి అర్థం కాలేదు నేనే వీడియో చేస్తున్నా అనేది. ఇప్పుడు నేను మీకు అంటే మీ ముందే వీళ్ళిద్దరికి చెప్పబోతున్నా. ఇదేంటంటే ఒక ఆర్ట్ చేద్దాం అనుకుంటున్నా. దానికి సంబంధించి పెయింట్స్ కూడా తీసుకుని వచ్చాను. సో మా బావగారు చేత చార్ట్ కూడా నేను ఆన్ చేసలే. మా బావగారి చేత చార్ట్ కూడా తెప్పించాను. సరే, మా బావగారి చేత చార్ట్ కూడా తెప్పించాను. సో ఆర్ట్ ఏంటి అనేది వీళ్ళకి ఇంకా చెప్తా. సో పైనుంచి పెన్సిల్స్ 2 ప్యాడ్స్ మీ దగ్గర ఉన్నవి తీసుకుని రండి, అప్పుడు నేను చెప్తాను. అన్ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ మేము ఎవ్వరు ఆర్టిస్ట్ కాము. ఒకవేళ ఎలా వచ్చినా మీరు ఏమనుకోమాకండి, మేము ఊరికే సరదాగా మెమరీ కోసం చేస్తున్నాను. అండ్ ఇది కూడా ముఖ్యంగా మా చిన్నారి మెమరీ కోసం చేస్తున్నాము. మీన్ వైల్ వాడు దొరలడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు ఫ్రెండ్స్. మీన్ వైల్ మేదాన్స్ వాడు చాలా కష్టపడుతున్నాడు దొరలడానికి. సో అది మ్యాటర్. పైకి వెళ్ళి వాళ్ళు పెన్సిల్స్ ఇంకా పాపం ట్రై చేస్తున్నాడు ఫస్ట్ మైల్ స్టోన్ కోసం. సరే, మీరిద్దరు వెళ్ళి పెన్సిల్స్ ప్యాడ్స్ తెచ్చుకోండి. నేను ఇంకా అంటే నాట్ ఓన్లీ దిస్, ఇంకా మీ చేత చాలా క్రియేటివిటీ బయట తెప్పిద్దాం అనుకుంటున్నాను. ఎర్లీగా రమ్మన్నాను ఫ్రెండ్స్. ఇంకో దీనితో పాటు ఇంకో వీడియో అటాచ్ చేస్తాను. వీళ్ళు పైకి వెళ్ళి వచ్చే గ్యాప్ లో చూడండి. ఎవరైనా నెక్స్ట్ వీడియో చూడండి. బాయ్. లేదు గైస్, 8కి వస్తా అన్నారు. ఒకసారి చూడండి, టైం చూడండి. నేనేమో రెడీ అయి కూర్చున్నా. అది ఏం చేస్తున్నారో తెలియదు, ఎందుకు లేట్ వస్తారో తెలియదు. ఎంతసేపు అయింది. ఎన్ని పనులు అంటే రెడీ అవ్వాలి. అదే నేను రెడీ అయ్యా. మీన్ వైల్ మేము గ్లోబ్ ట్రాటర్ చూస్తున్నాం ఫ్రెండ్స్. వాడిని రెడీ చేస్తాను. బోయ్. సో గైస్, నాకేంటంటే ఇవాళ ఆర్ట్ అని చెప్పాను కదా. మేధాంశ్ ఈ 2025 పుట్టిన వాళ్ళందరికీ 202 అని పెట్టి 5 ప్లేస్ లో బేబీ హ్యాండ్ పెయింట్ వేస్తున్నారు కదా. సో అలా వేద్దామని ఉంది. రీసెంట్ గా నేను ఒక రీల్ చూసినప్పుడు వాళ్ళు కొంచెం బాగా వేశారు. అకౌంట్ హైడ్ చేస్తాలే కానీ వాళ్ళు ఒక ఆర్ట్ లా వేసి 2025 అని చెప్పి మదర్ హ్యాండ్ ఫాదర్ హ్యాండ్ వేసి డేట్ టైం ఇవన్నీ కూడా బాగా చేశారు. సో ఇట్లాంటిది నేను ఒక ఆర్ట్ చేద్దాం అనుకుంటున్నా. అంటే వీళ్ళది యాజ్ ఇట్ ఈస్ కాపీ కాదు, మోడిఫై చేద్దాం అనుకుంటున్నా. సో మన షన్ను చాలా ప్రాజెక్టులు చేస్తున్నాడు. వి ఆర్ ఆల్ అన్ప్రొఫెషనల్ పెయింటర్స్. మేము ఎవ్వరు ఇప్పుడు దాకా ఏం పెయింటింగ్ వేయాల. అయితే వీడు చాలా ప్రాజెక్ట్ వర్క్స్ చేస్తున్నారు, ఐడియాస్ ఇస్తాడు అని చెప్పి వీళ్ళిద్దరిని పిలిచాను. ఇది కూడా ఇంకొక సైడ్ చూపించండి. అయితే ఇప్పుడు దాకా నేను చెప్పండి ఏంటంటే ఇది ఒకటే కాదు, మా ఎదురింటి వాళ్ళు మా బుడ్డోడి కోసం ప్లెయిన్ బనీన్స్ జుబ్బాలు ఇచ్చారనమాట. సో వీళ్ళ అక్క వాళ్ళ అన్నయ్య వీళ్ళిద్దరి చేత ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కటి ఆర్ట్ వాళ్ళకి నచ్చింది. బటర్ఫ్లై వేస్తారా, మొక్క వేస్తారా, పువ్వు వేస్తారా, లేకపోతే ఏమైనా సరే వాళ్ళు వేసినది నేను బుడ్డోడికి తొడుగుదా అని అనుకుంటున్నాను. సో అందుకోసం అని చెప్పి ప్రత్యేకించి వీళ్ళని 4 సార్లు ఇది వేసిన ఇలా ప్లెయిన్ గా కాకుండా వీళ్ళు వేసిన ఆర్ట్ తో నేను వేద్దాం అనుకున్నా. సో నేను అసలు ఎవరి అపాయింట్మెంట్ అయినా దొరుకుతుంది కానీ స్టాఫ్ అపాయింట్మెంట్ అసలు దొరకట్లేదు ఫ్రెండ్స్. నేను 3 సార్లు అడిగా
శ్రావ్య వీడియో చేద్దాం వస్తావా అని ఇప్పటికి 3 సార్లు హ్యాండ్ ఇచ్చింది. ఇవాళ మాత్రం నేను పర్టికులర్ గా చెప్పాను, ఏం వీడియో కూడా చెప్పలా. చెప్తే అది వస్తుందో రాదో కూడా అని నేనేం చెప్పలేదు. సో అందుకే ఇవ్వాలే రివీల్ చేస్తాను అనమాట. సో మా ఆర్ట్ ని చూడండి, ఎలా ఉందో చెప్పండి, మీకు కింద కామెంట్స్ లో చెప్పండి. సో వీడియోలకి కంటిన్యూ అయిపోదాం. సో ఈ మొత్తం ఆర్ట్ వేసి నింపేస్తారా, ఒక కార్నరే వేస్తారా అనేది ఇంకా మీ ఇష్టం. నేనైతే విను 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 ఇలా ముందు మీరు ఏదో ఒకటి వేసేసేయండి. నేను ఇది వాడికి వేసి వాడికి పెద్ద అయిపోయిన తర్వాత ఇది దాచి ఇది నీకోసం అక్కేసింది నీకోసం అన్న వేసాడని చూపిస్తా. ఓకేనా? ఏం వేస్తారు ఇంకా మీ ఇష్టం. మీరు ఫోన్ లో చూసుకునే వేసుకోండి, ఏమైనా చేయండి మీ ఇష్టం. బట్ ఏదైనా ఒక ఆర్ట్ వేయండి. అండ్ వాళ్ళిద్దరికి జుబ్బాలు ఇచ్చాను ఫ్రెండ్స్. నేను మా ఆయన బనీన్ కి వేద్దాం అనుకుంటున్నాము. 2 బనీన్లకి వేసి, అంటే ఒకటి నేను ఒకటి మా ఆయన, సో అది కూడా గుర్తుగా ఉంటుందని మేము ఇద్దరం వేద్దాం అనుకుంటున్నాం. చూద్దాం ఎవరు బాగా వేస్తారు అనేది కూడా చెప్పండి, అండ్ ఎలా వస్తుంది అవుట్పుట్ చూద్దాం. ఎస్, లెట్స్ గెట్ ఇంటూ వీడియో. అని ఉంది. సో గైస్ ఏమైందంటే మేము డీమార్ట్ లో కలర్స్ కొన్నాం, కానీ అది ఇంతకీ వాటర్ కలర్స్. సో ఫ్యాబ్రిక్ పోస్టర్ కలర్స్ అంట. సో ఫ్యాబ్రిక్ మీద యూజ్ అవ్వదు అని మాకు గూగుల్ తల్లి చెప్పింది. అందుకనే ఇప్పటికిప్పుడు బ్లింకిట్ లో మళ్ళీ వేరే కలర్స్, పెయింట్ కి సంబంధించి కలర్స్ వేసుకున్నాము. జస్ట్ ఇప్పుడే డెలివరీ వచ్చింది. సో అట్లా ఉంటుంది మా హడావిడి. ఓకే, ఇప్పుడు మేము కొన్న కలర్స్ ఏమో పోస్టర్ కలర్స్. అది పేపర్ మీద ఫ్యాబ్రిక్ మీద కాదు, పేపర్ మీద బాగానే ఉంటుందిట. సో దాన్ని మేము అదేంటి చార్ట్ మీద వేస్తాము. సో ఇప్పుడు ఏదైతే ఇది ఐ డోంట్ నో మీకు కనిపిస్తుందో లేదో, పేరు రివర్స్ లో ఉంది. ఏమి కలర్స్ ఇచ్చారు చూడు. అయితే ఇదైతే ఫ్యాబ్రిక్ మీద వేస్తున్నాము. సో యా, లేదు ఫ్రెండ్స్. సరే మీరు వావ్, ఆస్కార్ విన్నింగ్ పర్ఫార్మెన్స్. సరే, ఇంతకీ మీరిద్దరు A4 షీట్స్ లో ముందు ట్రై చేసి తర్వాత దాని మీద వేస్తా అన్నారు కదా. నేను డైరెక్ట్ వేసేస్తాను, నో ప్రాక్టీస్. నేను ఆర్టిస్ట్ కాదు, కానీ నేను సింపుల్. అవును, అది కూడా కరెక్టే కదా సార్. సరే ట్రై చేయండి. మీకు వేరే పేపర్ కావాలంటే A4 షీట్ ఇవ్వలేదు, కానీ నార్మల్ ఒక పేపర్ ఇస్తా, రూల్ బుక్ ఇస్తా. నిద్ర వచ్చేసింది, పాల తాగేట్టు బజ్జున్నాడు. ఇప్పుడు ఉయ్యాల్లో వేసి ఇంకా మా నెక్స్ట్ ఆర్ట్ కళని బయట తీసుకొస్తాం. వాడు చూడండి, వాడు తెలివి చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ అలా పెట్టి వేస్తాడంట. అరే ఫోన్ కంటే నాకేం సంబంధం లేదు, స్క్రీన్ దొబ్బుద్ది. ఓకే, డైరెక్ట్ అటాక్ ఫ్రెండ్స్, నో పెన్సిల్ ఆర్ట్. డైరెక్ట్ అటాక్. నన్ను చూసి కొంచెం వింతగా ఉన్నాను, షాక్ అవ్వకండి. ముడేసుకున్న జడవేర పూస్తే చిరాకుగా ఉంది ఫ్రెండ్స్. టైం చూడండి ఫ్రెండ్స్, 12 అయింది. ఇంకా మేము ఆర్టిస్ట్లా వేసుకుంటూ కూర్చున్నాం ఫ్రెండ్స్. అసలే ఆర్టిస్ట్ అక్కడ ఉన్నారు. చూపించమండి ఫ్రెండ్స్, చూపిస్తాం. సింపుల్ అయ్యా, అందరి లవ్ సింబల్స్ వేసి ఆర్ట్ అయిపోయింది. నా నిద్ర వస్తుంది, పడుకుంటా అంటున్నారు. చెప్పండి ఇది ఎక్కడ చూపించి ఒకటి చూపించకపోతే బాగోదు. పర్లే చూసేయండి, ఏం కాదు. అయ్యాక మాత్రం అన్ని చూపిస్తా. ఎంత హైడ్ చేసినది అవ్వదు. ఇంకా వైట్ వేస్తున్నావా? ఇంకెంత టైం పడుతుంది? నాకు ఈజీగా ఒక ½ అవర్ పడుతుందండి. మధ్యలో నేనే బ్రేకులు తీసుకున్నామా, మీరు ఎవరు బ్రేకులు తీసుకోవాలా? నేను తీసుకున్నాగా, నువ్వు తీసుకోవాలా? ఆమె ఏమైనా చిన్న చిన్న బ్రేకులు, సరే కానీ ఏంటి గుడ్ ఒక డౌట్ అడుగుతున్నా. అడిగే లోపే మాట్లాడేస్తున్నాడు. చెప్పు. నువ్వు ఆగరా, ఏదో అడుగుతుందంట. ప్రెగ్నెన్సీలో నీ మెడ నల్లగా ఉంది కదా, ఇప్పుడు ఎలా వైట్ అయ్యింది? దానికి నేను ఒక సోప్ వాడుతున్నాను ఫ్రెండ్స్. ఆ సోప్ మాకేదో చెప్పొచ్చే. చెప్తా, ఒక్క నిమిషం. ఏమండి, సోప్ తీసుకురారు ఒకసారి. ఒక్క నిమిషం అయితే పాస్.
సో ఇది వచ్చి ఆ సోప్ శ్రావ్య, ఇది ఆ సోప్ కౌ మిల్క్ తో చేసే సోప్ అన్నమాట. ఇది హెర్బల్ లైఫ్ వాళ్ళది, నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. మీకు కావాలన్నా కూడా ఇది ట్రై చేయండి. నిజంగానే నా ప్రెగ్నెన్సీలో నాకు నేను కొంచెం కలర్ తగ్గాను, అలాగే బ్లాక్ షేడ్ వచ్చింది మెడంతా కూడా. అండ్ ఈ సోప్ వాడిన తర్వాత నా స్కిన్ స్మూత్ అయింది, బ్రైట్ అయింది. అండ్ ఈ సోప్ స్మెల్ కూడా చాలా బాగుంది. ప్యూర్ కౌ మిల్క్తో చేసిన సోప్. సో నేను మీకు ఇది కావాలంటే కాంటాక్ట్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాళ్ళని కాంటాక్ట్ చేయండి. అండ్ అదే కాదు, నేను ఇది 3rd సోప్ 4th సోప్ నేను యూస్ చేస్తుంది, ఆల్రెడీ వాడుతున్నాను. ఇంకొకటి ఇది లిప్ బామ్, ఇది 3rd వన్. లిటరలీ నేను మమ్మీ వాళ్ళ ఇంటికి ఇక్కడికి తిరుగుతున్నాను కాబట్టి ఒకటి అయిపోయింది, ఒకటి అక్కడ ఉంది, అండ్ ఒకటి ఇది. సో ఇదైతే చాలా బాగుంది. రాబోయేది వింటర్ కాబట్టి ఇది మీ క్రాక్డ్ లిప్స్ని చాలా నీట్గా స్మూత్గా చేస్తుంది. ఇదైతే నేను కొన్న ప్రొడక్ట్స్లో ది బెస్ట్. నెక్స్ట్ ఇంకొకటి వచ్చి ఇది వచ్చి లిప్స్టిక్ లాగా కాదు, లిప్ బామే, కాకపోతే బాడీ pH బట్టి కలర్ చేంజ్ అవుతుందిట. సో మీ బాడీ pH బట్టి కలర్ చేంజ్ అవుతుంది. ఇది చూడడానికి ఈ కలర్లో ఉంది కదా, బట్ రాస్తే కనుక ఇలా పింక్ షేడ్ వస్తుంది. మీ బాడీకి మరి ఏ కలర్ వస్తుంది తెలియదు, కానీ నాకు మాత్రం ఈ పింక్ కలర్ వస్తుంది. ఈ లిప్ బామ్ కూడా చాలా బాగుంది. సో వీటిలో మీకు ఏ ప్రొడక్ట్స్ కావాలన్నా సరే నేను ఆ నెంబర్కి కాల్ చేసి తీసుకోండి. బెస్ట్ అయితే ఇదని చెప్తాను. కంపల్సరీ ఈ వింటర్స్కి మీకు హెల్ప్ అవుతుంది. వాడిన తర్వాత ఖచ్చితంగా మీరే మెసేజ్ చేస్తారు నాకు నిజంగా బాగుందని. యా, ఇంకా వెళ్ళిపోతాం పెయింటింగ్ సెక్షన్లోకి. ఇప్పుడు మీరు అందరూ అల్లి పడుకోగానే నేను ఒకదానికి ఒక టచ్ అవ్వకుండా ఆరబెట్టి ఆ తర్వాత నా ఆర్ట్ కంప్లీట్ చేసుకుని ఒక్కసారి టైం చూడండి, ఒకసారి టైం చూడండి. 1 గంట. జూమ్ కరో అయిపోయింది ఫ్రెండ్స్. నువ్వు అనుకున్న స్టార్టింగ్ కావాలా? ఎస్, పార్ట్ 2 కమింగ్ సూన్. రేపు మార్నింగ్ వేస్తాం ఫ్రెండ్స్. రేపు మార్నింగ్ వస్తాం ఫ్రెండ్స్. రేపు మార్నింగ్ వేసిన ఎలా ఉందో చూస్తాం. గుడ్ నైట్. గుడ్ నైట్. మాటారాని మౌన ఏం వేలిస్తే చాలు చిక్కుని కూర్చుంటారు. సారీ పుచ్చండ్రి. సౌండా పర్లేదు. ఇవన్నీ కడిగేటప్పుడు ఉంటుంది వాడు నీట్గా. ఎస్, కరెక్ట్గా రావాలి షేప్. ఓకే ఓకే, సరిపోతుంది. ఈలోపు తీయండి చుక్క పడకుండా. ఓకే ఓకే, హైట్లో పెట్టు, ఇంకొంచెం కిందకి. ఎత్తే ఎవరన్నా మొక్కండి. సో ఫైనల్లీ మా ఆర్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేము వేయాలనుకున్నవి 4 వేసేసాము, అలాగే 2025 ఏదైతే ఫిక్స్ చేసామో పెయింటింగ్ వేసామో అది కూడా వేసేసాము. సో ఇప్పుడైతే యాక్చువల్గా ఇది నిన్న నైట్ 8కి స్టార్ట్ చేసామన్నాం కదా. ఇప్పుడు టైం చూడండి, ఇవాళ సండే 9:46. యాక్చువల్గా మేము సాటర్డే ఈవినింగ్ 8:30 నుంచి స్టార్ట్ చేసి సండే నైట్ వరకు చేస్తూనే ఉన్నాం. అంటే కంటిన్యూ కాదులేండి, మేధాంశతో కుదరట్లేదు. మధ్యలో శ్రావేష్ అన్న కూడా వాళ్ళ వర్క్స్ చూసుకుంటూ రావడం, మేము వండుకోవడం తినడం ఇవన్నీ చూసుకుంటూ లేట్ అయిపోయింది. సో ఫైనల్గా కంప్లీట్ అయింది. ఇప్పుడు 1 by 1 అందరం చూపిస్తాం చూడండి.
ఇది వచ్చి నా ఆర్ట్, నా చిన్నోడి బనీన్ మీద. యాక్చువల్గా నేను ఈ బటర్ఫ్లైస్ ఇవి ఎలా కుదురున్నాయి నాకు తెలియదు, కానీ ఇట్లా ట్రై చేసి నాకు నాది యావరేజ్ అనిపించింది ఫ్రెండ్స్. సరే, ఇంకా మిగిలినవన్నీ చూసి మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ చేయండి. సో ఇది మా ఆయనది, నా హస్బెండ్ వేశారు, మేధాంశ్ అని రాశారు. ఓకే, నెక్స్ట్ శ్రావిద. ఇది చూడండి గాయ్స్, ఇది నేనే వేసా, ఎంత బాగా వచ్చింది. ఆయన అన్ప్రొఫెషనల్ ఆర్టిస్ట్. వీఆర్ ఆల్ అన్ప్రొఫెషనల్ ఆర్టిస్ట్. అది ఇవి చెప్పకూడదు, నేను చెప్తా. ఏం కాదు, నాకైతే శ్రావిద నచ్చింది, బాగుంది. తేజుకుంది కూడా బాగుంది, ఎవరిదైనా ఎవరికి నచ్చదు. సరే శ్రావిద, ఇప్పుడు షన్నుది. See this guys. మై ఆర్ట్. నాది అంత బాలేదు, కామెంట్స్ లో చెప్పండి ఫ్రెండ్స్. బాల్ గణేష్ ని వాడు చేశారు. ప్రొఫెషనల్ ఆర్టిస్ట్. యాక్చువల్ గా నేనేమనుకున్నాను, ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ ఏం కాదు, నేను ఇదే ఫస్ట్ టైం వేస్తున్నా. ఫస్ట్ టైం యాక్చువల్గా నేను ఫస్ట్ టైం వేస్తున్నాను, నాకు తెలీదు. నేనేమనుకున్నా అంటే నా థాట్ ప్రాసెస్లో కలర్ఫుల్గా వేద్దాం అనుకున్నా, అందుకని చెట్లు వేసాను ఫ్రెండ్స్. రేపు వాళ్ళు వేసాక అమ్మ ఏంటో వాడికి ఊహొచ్చాక అమ్మ ఏంటమ్మా పువ్వులు మొక్కలు వేసావు అంటాడేమో నాకు తెలియదు, కానీ బట్ ఇది వేసాను. ఓకే, వీళ్ళిద్దరు మాత్రం వాళ్ళకి గూగుల్లో సెలెక్ట్ చేసుకున్నారు. సో ఫైనల్లీ మా ఆర్ట్స్ అయితే అయిపోయినాయి. ఇది పట్టుకో. నెక్స్ట్ 2025 వేస్తాను కదా, 2025 ప్లేస్ లో ఏమో మా చిన్నోడు చెయ్యి వేసాను. ఈ చెయ్యి దగ్గర వైట్ ఏంటంటే వాడికి ఫస్ట్ సరిగా రాలా, దాన్ని సరి చేసి వేసేసరికి ఇట్లా అయిందనమాట. ఇది నా హ్యాండ్ ప్రింట్, ఇది మా ఆయన హ్యాండ్ ప్రింట్, అండ్ మా చిన్నోడి లెగ్ ప్రింట్స్ అనమాట. తర్వాత అక్కడక్కడ లవ్ సింబల్స్ వేసాను, 2 మేఘాలు, సన్, అండ్ ఇది 27th జూలై వాడి పుట్టినరోజు. సో అలా వేసాను అనమాట. దీని ఏంటంటే నేను ఫ్రేమ్ కట్టిద్దాం అనుకుంటున్నాను. ఫ్రేమ్ కట్టిస్తే కొంచెం మెమరీగా ఉంటుంది, అండ్ వాటి ప్రింట్స్ అది కూడా ఎప్పటికీ చెరిగిపోదని నేను అనుకుంటున్నా. యాక్చువల్గా దీనికోసం స్టార్ట్ చేసి ఎలాగో అవి కూడా వచ్చాయి కాబట్టి చేశాను. సో ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. సో గాయ్స్, దట్స్ ఆల్ ఫర్ ద డే. ఈ వీడియో ఇక్కడితో అయిపోయింది. తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే రండి. Say to talks. Talks.